జై భీమ్, జై మూల్ నివాసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రులారా, నిన్న 13 మే 2024 నాడు భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బహుజన ముక్తి పార్టీ అభ్యర్థులుగా 9 మంది ఎన్నికల బరిలో నిలబడడం జరిగింది. నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైనటువంటి శాసన నిర్వాహక శాఖ ఏదైతే ఉందో, అదేవిధంగా కార్యనిర్వాహక శాఖ ఏదైతే ఉందో, పూర్తిగా బ్రాహ్మణిజం తమ గుత్త సొమ్ముగా మార్చుకుంటున్న దశలో జరిగిన ఎన్నికలలో తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి మూల నివాసి అభ్యర్థికి పేరున భారత్ ముక్తి మోర్చా తరఫున ప్రత్యేకమైనటువంటి సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ మిత్రులారా, నిజామాబాద్ పార్లమెంటరీ అభ్యర్థిగా దేవతి శ్రీనివాస్, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ అభ్యర్థిగా గడ్డం విజయ్, చేవెళ్ళ పార్లమెంటరీ అభ్యర్థిగా గోవింద్ నాయక్, అదేవిధంగా భువనగిరి పార్లమెంటరీ అభ్యర్థిగా రమేష్, అదేవిధంగా నల్లగొండ జిల్లా పార్లమెంటరీ అభ్యర్థిగా శ్రీనివాస్, అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటరీ అభ్యర్థిగా సమ్మన్న, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థిగా వేణుగోపాల్, అదేవిధంగా హైదరాబాద్ జిల్లా పార్లమెంటరీ అభ్యర్థిగా ఖన్నా, అందే ఉషా ఖన్నా, అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంటరీ అభ్యర్థిగా రెహమాన్, అదేవిధంగా కంటోన్మెంట్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో రాజేందర్. మొత్తం 9 మంది పార్లమెంటరీ అభ్యర్థులు, ఒక అసెంబ్లీ అభ్యర్థిగా 10 మంది ఎన్నికల బరిలో నిలబడడం జరిగింది. ముఖ్యంగా ఈ 10 మంది అభ్యర్థులకు వీళ్ళు చేసినటువంటి ఎన్నికల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికలలో వీళ్ళు చేసిన ప్రచారం ఏదైతే ఉన్నదో, ఇది చాలా ఎంత విస్తృతమైన ప్రచారం చేశారంటే, ఈ ప్రచార సరళిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున భారత్ ముక్తి మోర్చా తరఫున సామాజిక ఉద్యమాభివందనలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇది ఎన్నికల ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో అంటేనే ఇవాళ ప్రజాస్వామ్యం మొత్తం ధనస్వామ్యం, బ్రాహ్మణ స్వామ్యం, అగ్రవర్ణ స్వామ్యంగా కొనసాగుతున్న నేటి దశలో అత్యంత నిరుపేదలుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు, మూల నివాసులు వీళ్ళు నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. కరపత్రాల ద్వారా ప్రతి ఓటరు అభ్యర్థిని కోరడం జరిగింది. అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ హక్కు ఏదైతే ఉందో, ఓటు హక్కు ఏదైతే ఉందో, ఆ ఓటును వేయమని చేసినటువంటి ప్రచార సరళి ఇవాళ భారతదేశంలో కొనసాగుతున్నటువంటి అగ్రవర్ణాలు చేస్తున్న ప్రచారానికన్నా ఎక్కువ మొత్తంలో వీళ్ళు ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో పాల్గొన్న ప్రతి బహుజన ముక్తి పార్టీ అభ్యర్థికి, ప్రతి మండల గ్రామ స్థాయి నాయకులకు, పోలింగ్ ఏజెంట్లకు మొత్తానికి కూడా బహుజన ముక్తి పార్టీ సంబంధించిన తెలంగాణ రాష్ట్ర కమిటీకి, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల బరిలో పాల్గొన్న అభ్యర్థులకు, ఎన్నికల బరిలో ఉన్నటువంటి అభ్యర్థులకు సపోర్ట్గా ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు భారత్ ముక్తి మోర్చా తరఫున సామాజిక ఉద్యమం ఉందో తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం కనుక అనేక రాజకీయ పార్టీలు అనేక రకాలుగా పోటీలో ఉండవచ్చు, కానీ ఒకే ఒక్క సిద్ధాంతం, ఈ మూల నివాసుల యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో, ఒరిజినల్గా ఇండియేతరులు బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు ఈ దేశాన్ని ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి నేటి క్రమంలో
బహుజన శిబిరం కూడా రాజకీయంగా అస్తవ్యస్తంగా కొనసాగుతున్న దశలో బహుజన ముక్తి పార్టీ చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్పదిగా భారత ముక్తి మోర్చా తరపున మరొక్కసారి ఉద్యమాభివందనలో తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఓ బహుజన ముక్తి పార్టీ కార్యకర్తలారా, నాయకులారా, మీరు అధైర్యానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఆనాడు ఎన్నికల ప్రజాస్వామ్యం గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక సందర్భాల్లో చెప్పాడు. రాజకీయ అధికారం అంటూ మనకు దగ్గరలో లేదని చెప్పాడు. ఆ దగ్గరలో లేదనే ఆ యొక్క మాటని మహనీయుడు, అమరుడు కాన్షీరామ్ గారు ప్రజల వద్దకు కొంత తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం గమనించాం. కానీ నేటి ప్రజాస్వామ్యం మొత్తానికి అపహాస్యం చేస్తున్నటువంటి దశ కొనసాగుతూ ఉంది. మరింత చైతన్యంతో, మరింత పోరాట స్ఫూర్తితో మూల నివాసుల యొక్క రాజ్యం తిరిగి సాధించుకోవడానికి బహుజన ముక్తి పార్టీ తరపున సిద్ధం కావాలని, ఇది గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో బహుజన రాజకీయాలను బలోపేతం చేయాలని మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ, బహుజన ముక్తి పార్టీ మాత్రమే బహుజనులకు విశ్వాసం కలిగించి బహుజనులు రాజ్యాధికారం వైపు తీసుకువెళ్తుందనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి భారత్ ముక్తి మోర్చా ఉద్యమ శ్రేణులని మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బహుజన ముక్తి పార్టీకి సిద్ధాంత అవగాహన కల్పించినటువంటి బాంసెఫ్ సంబంధించిన అనుబంధ సంఘం ఏదైనా అనుబంధ సంఘాలలో ఒక్కటైనటువంటి బహుజన ముక్తి పార్టీ. ఈ బహుజన ముక్తి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజాయితీ పరులు, నిస్వార్థ పరులు, త్యాగాలు కలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి బాంసెఫ్ అనుబంధ సంఘాలలో పనిచేస్తున్నటువంటి ఓ బహుజన సోదరులారా, మనం తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో బహుజన శిబిరాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దానిలో రాజ్యాధికారం అనేటువంటిది అత్యంత కీలకమైంది. కాబట్టి ఆ దిశగా రాబోయే కాలంలో మన ప్రయత్నాలు కొనసాగించాలని, మహనీయుల యొక్క కళ నెరవేర్చేటువంటి దిశగా మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని, ఆ దిశగా మనమందరం కూడా ఆలోచించాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాను. జై మూల్ నివాసి, జై భీమ్, జై భారత్ ముక్తి మోర్చా.